ధన్యవాదాలు చెప్తా అని చెప్పారు. అందుకొరకు ఎందుకన్నా అంటే వాళ్ళు నిజంగా కూడా ఏదైతే మనసులో అనుకుంటారో అదే చేస్తారు. వాళ్ళు మీరు ఏం చేసినా 100% వాళ్ళు చేయరు. నేనేమంటున్నా ఈ సబ్జెక్ట్ కాదు అని చెప్తున్నా, సమర్థిస్తలేను, 100% కాదు అని చెప్తున్నా. బిల్ పాస్ అవ్వదు అని చెప్తున్నారు. ఎందుకంటే చెప్పడానికి మరి వాళ్ళకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం కూడా లేదు కదా, ఇంకా దీన్ని అపోజ్ చేయడానికి. లోక్సభలో శేషు గారు, ఇప్పుడు రోజా గారు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిల్లు మహిళలకే అవకాశం ఇస్తారా అని అడిగారు. ఇప్పుడు మహిళలకు అవకాశం ఇవ్వకుండా ఎవరు అడ్డుపడ్డారండి? ఈ పార్టీలు ఒకళ్ళు ఇస్తానంటే ఎవరన్నా అడ్డుపడతారా? మహిళలు లేదు మాకు చట్టం రావాలా, 33% రిజర్వేషన్ వచ్చేదాకా మీరు మాకు అవకాశం ఇవ్వలేదని మహిళ కోరిందా? వీళ్ళు ఇవ్వచ్చు కదా. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతున్న సందర్భంలో ఆ వేదిక పై నుండి అక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా మేము మహిళలకి మా పార్టీ తరఫున 33% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. నెక్స్ట్ వచ్చిన అవకాశాల్లోనే మాట తప్పారు. ఏం తప్పారు అని అంటే రాజ్యసభకు పంపే అవకాశం వస్తే ఒక మహిళకు కూడా ఇవ్వలేదు. మరి అక్కడ 33% అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు, వాళ్ళు బిగిన్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఇవ్వాలి కదా. కాబట్టి పార్టీలకి వాళ్ళు ఏంటి అని అంటే చట్టం వస్తేనే ఇస్తామనేటటువంటి వైఖరి ఉంది తప్ప చట్టం రాకుండా మేము మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి వైఖరి లేదు. ఇది చాలా స్పష్టం. ఎవరు ఓకే అన్నా కాదన్నా ఇది మనం ఒప్పుకొని తీరాల్సిన అంశం. రెండోది, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక బహిరంగ సభ మీద చెప్పారు. ఏం చెప్పారనంటే ఇక డీలిమిటేషన్ అవుతుంది, మహిళా రిజర్వేషన్ వస్తుంది, జమిలీ ఎన్నికలు వస్తాయని కన్ఫర్మ్ చేశారు. ఎట్లా చెప్పారు? 182 శాసనసభ స్థానాలు పెరుగుతున్నాయి, 26 లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి, 2022లో ఎన్నికలు జరగవు, 2029లో జరుగుతాయి అని చెప్పేశారు. అంటే దాని అర్థం ఏంటది? ఈ మూడింటికి 117 కూడా మాకు వస్తాయని చెప్పారు. ఇంకోటి మీరు దానికి యాడ్ చేశారు నాకు. దీని అర్థం ఏంటంటే జమిలీ ఎన్నికలు జరుగుతాయి, డీలిమిటేషన్ జరుగుతుంది, మహిళా బిల్లు వస్తుంది అని ఒక కన్ఫర్మ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. ఇది ఒకటైతే దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి రోజా గారు. ఆ టెక్నికాలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ సమావేశాల్లో ఈ బిల్లు తెరపైకి వస్తే అది ఆమోదం పొందటానికి ఎంత అవకాశం ఉంది అని అంటే వాళ్ళ బలం స్టిల్ కన్ఫామ్ గా ఉన్న బలం 324 ఉన్నది. కావలసిన బలం 352 అన్నా కావాలి, 362 అన్నా కావాలి. అంటే షార్ట్ ఫాల్ ఎంత ఉంది అంటే 28 షార్ట్ ఫాల్ ఉంది, లేకపోతే 38 షార్ట్ ఫాల్ ఉంది. దీన్ని కూడగట్టాలి అని అంటే డిఎంకే ఇస్ ద గేమ్ చేంజర్. ఈసారి బిల్లు ఆమోదంలో డిఎంకే గేమ్ చేంజర్. అయితే డిఎంకే కున్న లిమిటేషన్స్ ఏంటంటే డిఎంకే మొట్టమొదట ఈ వివాదాన్ని లేవనెత్తింది డిఎంకేనే. సౌత్ కు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదిక పైన అని లేవనెత్తింది అదే. వాళ్ళ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే డీలిమిటేషన్ కి గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు 2021లోను ఇప్పుడు కూడా వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా. మరి ఇప్పుడు 50% ఒప్పుకొని డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇస్తారా అనేది మనం చూడాల్సింది. అందుకే నేను డిఎంకే గేమ్ చేంజర్ అన్నాను. ఇది పొలిటికల్ ఫ్యాక్టర్. ఇక టెక్నికల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందాక నుంచి మన చర్చలో రెండు వేరువేరుగా పెడితే ఏంది, రెండు కలిపేందుకు పెడుతున్నారంటే దీంట్లో రెండు పొలిటికల్ అంశం ఉంది, టెక్నికల్ అంశం ఉంది. పొలిటికల్ అంశం ఏంటంటే రెండు కలిపి పెడితే ఈజీ, ఆ మహిళా బిల్లుని ఎట్లాగో అందరూ ఒప్పుకుంటారు, డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తే ఇక్కడ ఈ ప్రతిపక్ష పార్టీలకి ఇబ్బందికరమైన పరిస్థితి చేయాలని కేంద్రం అనుకుంటుంది. రెండోది ఏంటి, దీంట్లో టెక్నికల్ ఫ్యాక్టర్ ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఉన్నది 2023లో మహిళా బిల్లును ఆమోదం చేసినప్పుడు ఆ బిల్లులో ఉన్నది ఏంటంటే 2034లో మహిళా బిల్లు అమలు చేయాలి, ఎన్నికలు డీలిమిటేషన్ జరిగిన తర్వాత జనాభా లెక్కల సేకరణ చేసిన తర్వాత అని ఉంది. ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2029 నుండే మీరు మహిళా బిల్లు అమల్లోకి తేవాలంటే ఆ 2023లో ఆమోదించిన బిల్లులో కూడా సవరణలు చేయాలి. ఆ సవరణలు చేస్తున్న క్రమంలో ఈ డీలిమిటేషన్ కూడా దానికి అటాచ్ చేస్తే ఈజీ అయిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరం ఏంటో తెలుసా, డీలిమిటేషన్ జరిగిన మహిళా బిల్లు ఫోర్స్ లోకి వచ్చినా ఇప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికంటే బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది పొలిటికల్ గా. కాబట్టి తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అందుకని ప్రతిపక్షాలు కొన్ని సవరణలు కోరుతున్నప్పుడు కూడా బీజేపీ ఆ సవరణలు తీసుకురావడానికి ముందుకు రావటం లేదు. చూద్దాం ఇప్పుడు ఏంటి అనంటే ఫస్ట్ ప్రపోజల్ లో
అఖిల పక్షం వచ్చింది. అఖిల పక్షం తర్వాత జేపీసీ జమిలీ మీద ఉంది, డిలిమిటేషన్ మీద లేదు. కాబట్టి జేపీసీ వేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అనేది మనం చూడాలి. రైట్ అండి. ఓకే, డిబేట్ మరొక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.